హాయ్ ఎస్ వెల్కమ్ టు వేదిక. సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సీజన్స్ ఉన్నా సంక్రాంతి సీజన్కు ఉండే వాల్యూ అనేది నెవర్ బిఫోర్. ఎప్పుడు చూసినా సంక్రాంతి సీజన్ అంటే సినిమా రిలీజ్ చేయడానికి మేకర్స్ ఆసక్తి చూపిస్తూనే ఉంటారు. ఎన్ని మిగతా సీజన్ చూసి కంపేర్ చేసుకుంటే ఈ సీజన్లో లెక్కలేని సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. దీనికి కారణం సంక్రాంతి సీజన్లో సినిమా నార్మల్గా ఉన్నా కూడా మంచి లాభాలు వస్తాయి, నచ్చేస్తే ఏదో పుట్టేదో ఆల్రెడీ ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేసిన ఫ్యామిలీ మిగతా వాళ్ళు వస్తూ ఉంటారని చెప్పి ఒక ఎప్పటి నుంచో ఉండే ఒక అపోహ. కానీ కొన్ని రోజులుగా ఒక పేరు మాత్రం ఒకప్పుడు దిల్రాజు నుంచి వచ్చే మూవీస్ సంక్రాంతికి వస్తున్నాయంటే ఖచ్చితంగా హిట్ అనేది ఉండేది. అంతకుముందు బాలకృష్ణ సినిమాస్ కానీ వెంకటేష్ సినిమాలు కానీ సంక్రాంతి అల్లుళ్ళు అన్నట్టు ఈ హీరో నుంచి సంక్రాంతి మూవీ వస్తుందా హిట్ అని ఉండేది. కానీ ఇప్పుడు వాడికి రెండు మారింది. ఇప్పుడు ఒక డైరెక్టర్ పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. సంక్రాంతికి ఈ డైరెక్టర్ నుంచి సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది అనే ఒక అదే అనిల్ రావిపూడి. ఈ డైరెక్టర్ నుంచి వచ్చిన 9 సినిమాలలో 4 బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సంక్రాంతికి రిలీజ్ అయింది. అందులో మొదటి సినిమా F2 2019లో రిలీజ్ అయింది. ఈ సంక్రాంతి రిలీజ్ అయ్యి ఆ ఇయర్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఆ తర్వాత అగైన్ నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ 2020లో సర్లే మీకు మహేష్ బాబు వచ్చింది. ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు రిజల్ట్ ఏంటో, బ్యాక్ టు బ్లాక్ బాస్టర్ అవుతుంది. మళ్ళీ గ్యాప్ తర్వాత 2025లో సంక్రాంతికి వస్తుందంతా వెంకటేశ్వర వచ్చింది. ఆ ఇయర్కే హైయెస్ట్ దాసరి నిలిచింది. ఇప్పుడు మళ్ళీ 2026లో మనశంకర్ వరప్రసాద్తో మళ్ళీ వచ్చారు. ఇప్పుడు కూడా సంక్రాంతి విన్నారంటే అనిల్ రావిపూడి అంటున్నారు. ఇందులో విచిత్రం ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ 19, 20, 25, 26 ఇలాగే బ్యాక్ టు బ్యాక్ ఇస్తూ ఒప్పుకుంటూ సంక్రాంతి అంటే అనిల్ రావిపూడి సంక్రాంతి అనేలా మార్చుకోబోతున్నాడా చూద్దాం, వెయిట్ చేద్దాం ఏమవుతుంది. ఇలాంటి మూవీ అప్డేట్స్ కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో